హాయ్. అసలు ఇవాళ ఒక టాపిక్ గురించి ఎర్న్ రెస్పెక్ట్. ఎందుకు రెస్పెక్ట్ని ఏం చేసుకోవాలి అని అడిగితే, ఆడైనా మొగైనా మీ సెల్ఫ్ ఎర్నింగ్ ఉంటేనే మీకు రెస్పెక్ట్ వస్తుంది. వితౌట్ ఎర్నింగ్ మీకు రెస్పెక్ట్ ఉండదు. అది మీకు ఎంత డబ్బులు ఉండవచ్చు, ఏది ఏమవచ్చు, మీ తాత ముత్తాతలు కొన్ని కోట్లు కాదు ఉండవచ్చు. మీరు ఎన్నో బ్రాండెడ్ కార్లు తిరగవచ్చు, బ్రాండెడ్ బట్టలు వేసుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. బయట ప్రపంచానికి మీరు పనికి రాని వాళ్ళని కనిపిస్తారు. మీరు ఏదైతే ఇవాళ హార్డ్ వర్క్తో ఎర్న్ చేస్తున్నారో అదే మీ డబ్బులు. అంతేకాని మన బ్యాంకులో ఉన్నది, మన వెనకాల వచ్చిన ఆస్తిలో వచ్చినది ఇదన్నీ మీ డబ్బులు కానే కాదు. ప్రతి వాళ్ళు మిమ్మల్ని చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది. సో అలాగే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మారుతుంది. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తున్నారో మీకు ఎట్లా ఫైనాన్షియల్గా డీల్ చేయాలని తెలుస్తుంది, ఖరీదు ఎంతని తెలుస్తుంది, ప్లానింగ్ ఉంటుంది, ఎవరిని నమ్మాలి, ప్రొఫెషనల్గా ఎట్లా దెబ్బతినాలి, ఎట్లా మన నెక్కు రావాలి, ఎవరితో ఎలా మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక ప్లానింగ్, ఇవన్నీ కూడా కక్కా ముక్క తిని కరగెక్కటం కలదు మీరు ఎర్న్ చేసినప్పుడే తెలుస్తుంది. అది 5 రూపాయలు అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు, అమౌంట్ కదా డజంట్ మ్యాటర్. 1 రూపాయి అయినా పర్వాలేదు. మీ సెల్ఫ్ ఎర్నింగ్ అది మీరు నేర్చుకోండి. ఐడియల్గా కూర్చోటం ఏదో ఒకటి చేయటం బెటర్. ఎర్న్ చేసిన వల్ల చాలా రెస్పెక్ట్గా చూస్తారు. ఖాళీగా కూర్చుని ఉన్న ఆస్తులన్నీ కరిగించిన వాడికి రెస్పెక్ట్ దొరకదు. సో ప్లీజ్ డూ సంథింగ్.